మరో సంగతి ఏంటంటే అవుట్ హౌస్కి తాళం కప్ప కొన్నదే నేను. దానికున్న 3 కీస్లో 2 దానికుంటే 1 నా దగ్గర ఉంది. సూరజ్ కాల్ చేశాడు. నేను వచ్చి తాళం తీసి లోపలికి వెళ్ళాం. నీ ప్లాన్ అర్థమయ్యే వాచ్మెన్ పిలిపించి బయట తాళం వేసి మేము లోపల కూర్చున్నాం. తప్పు పారు, మంచోడిని నాశనం చేయాలనుకోవటం చాలా తప్పు. ఇప్పటికే చేసిన తప్పులకి చాలా పెద్ద శిక్ష అనుభవిస్తున్నావు. ఈ విషయం తాతకి తెలిస్తే బతకనివ్వడు. ఎవరికీ మంచిది కాదు. మరోసారి ఇలాంటిది ఏదైనా జరిగితే జరగదు. వెళ్ళు. గుడ్ నైట్. పద, సూరజ్తో మాట్లాడదాం. కంగ్రాట్స్ గ్రానీ. మాట ఇవ్వాలన్నా ఇచ్చిన మాట నిలబెట్టాలన్నా నీ తర్వాతే. బాగానే ప్లాన్ చేశానే. చేశావ్, చాలా బాగా ప్లాన్ చేశావ్. ఆ క్యారెక్టర్ లేని సూరజ్ కాని ఉత్తముణ్ణి చేసి తాత దృష్టిలో మరో 2 మెట్లు పైకెక్కేలా చేశావ్. కార్తీక్ గాడు వస్తాడని ఊహించలేదే. కొంచెమైనా సిగ్గుందా గ్రానీ నీకు? అవ్వా, అమ్మాయిని తీసుకొస్తావా? అలా చేస్తే వాడి క్యారెక్టర్ వీక్ అవుతుందనుకున్నాను. అది కూడా నీకు హ్యాండ్ ఇచ్చింది కదా. నా ప్లాన్ ఎక్కడో లీక్ అయిందే. ఇంకా నయ్యో, దీంట్లో నువ్వు ఇరుక్కోలేదు. థ్యాంక్సే, నా మీద ఏమాత్రమైనా జాలి చూపించినందుకు. ఇది జాలి కాదు, జాగ్రత్త. ఎందుకు? నువ్విరుక్కుంటే తర్వాత అనుమానం వచ్చేది నా మీదే కదా. మీ తాతకి దొరకకపోయినా కార్తీక్ గాడికి దొరికిపోయినట్టేగా. దొరికిపోయినా ఆ అమ్మాయి చేత నిజం చెప్పించలేదంటే బావ మనసులో ఇంకేదో ఆలోచన ఉంది. ఆహాహా, అలాంటిదేం ఉండదే. ఏం లేకుండా అవకాశం దొరికినా మనతో ఆడుకోకుండా సైలెంట్గా ఉన్నాడు అంటే మనం ఊహించలేనిది ఏదో జరుగుతుంది గ్రాని. చూసావా బ్రదర్, క్యారెక్టర్ మీద బురద జల్లే రాజకీయాలు ఎలాగే ఉంటాయి. టైంకొచ్చి సేవ్ చేశారు బ్రదర్. అది నీ అదృష్టం. దీప ఇంట్లో స్వీట్ చేసింది. నీ సక్సెస్లో బ్రదర్కి సగం బాగా ఉంది. స్వీట్ పెట్టి విష్ చేద్దాం పదా అని తీసుకొచ్చాను. సరిగ్గా మేము రావటం, పారు లాక్ చేసి వెళ్ళిపోవటం జరిగింది. డూప్లికేట్ కీ నా దగ్గరే ఉంది కాబట్టి వాచ్మెన్ హెల్ప్ తీసుకుని బయట నుంచి లాక్ చేయించాను. మీరు చెప్పిందంతా వాళ్ళు నమ్మారంటారా? అసలు నిజం నీ ఒక్కడికే తెలుసు. మిగతా వాళ్ళకి 2 కథలు చెప్పాను. మా తాతకు ఒక కథ చెప్పాను, పారుకు ఒక కథ చెప్పాను. దీపా, బ్రదర్కి స్వీట్ పెట్టు, బయలుదేరదాం. తీసుకో సూరజ్. థ్యాంక్స్ వదినా. ఏంటి అలా చూస్తున్నారు? ఎందుకో మిమ్మల్ని వదినా అని పిలవాలనిపించింది. బంధువునైపోవాలని కాదు, నాకు ఒక బంధం ఉంది అనుకోవాలని. స్వీట్ చాలా బాగుంది వదినా. ఓకే బ్రదర్, జాగ్రత్త. ఇలాంటి పరిస్థితులు ఫ్యూచర్లో కూడా రావచ్చు. బీ కేర్ఫుల్. అలాగే బ్రదర్. పద్దీప వెళ్దాం. సూరజ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ వదినా. ఎందుకో మిమ్మల్ని వదినా అని పిలవాలనిపించింది. ఏం సియో గారు, నిద్రపోకుండా తిరిగే ఫ్యాన్ని చూసి నవ్వుకుంటున్నారేంటి? ఏం కనపడుతుంది దాంట్లో? కొత్త బంధం. కడుపులో ఉన్న బంధమా?
నా మరిది సూరజ్. వినడానికి బాగుంది. సూరజ్ నన్ను వదిన అని పిలుస్తుంటే నాకు కూడా చాలా బాగుందండి. నాకు ఒక మరిది దొరికాడు, మీకు ఒక తమ్ముడు దొరికాడు. ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయే మనిషి మీద ఎక్కువ అభిమానం పెంచుకోకూడదు దీపా. సూరజ్ వెళ్ళిపోతున్నాడా? వెళ్ళిపోడు. ప్రెసెంట్ అయితే నువ్వు సీఈఓ అయినా నీకు సహాయంగా ఉండటానికి నేను ఒప్పించాను. ఎందుకంటే తాత ఆ బాధ్యత నాకు అప్పగించాడు కదా. మరి వెళ్ళిపోతున్నాడని ఎందుకన్నారు? బ్రదర్ని మనం అర్థం చేసుకున్న దానికంటే డిఫరెంట్గా ఉంటాడు. రానన్నవాడు వచ్చాడు, ఉండడేమో అనుకున్నాను, ఉన్నాడు. సరిగ్గా రేపు నేను వెళ్ళిపోతాను అన్నాడు అనుకో, మనం ఆపగలవా? సూరజ్ మనతో ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? తన సొంత విషయాలు తెలుసుకో. తనెవరో, వాళ్ళ అమ్మ నాన్న ఎవరో, తన కుటుంబం ఎక్కడుంటుందో తెలిస్తే. సూరజ్ బిజినెస్ మన బ్రాంచ్లోనే ఉంది కాబట్టి కావాలంటే వేరే బ్రాంచ్ కూడా పెట్టుకుందాం. నువ్వు చెప్పింది కరెక్టే దీపా, కానీ సూరజ్ చాలా మంచివాడు బావా. నా గెలుపు కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. నాకు ఒక తోబుట్టు ఉంటే బావుండనే కోరిక జోష్నతో తీరలేదు, కానీ నాకు తమ్ముడు ఉంటే బావుండనే కోరిక సూరజ్తో తీరింది. అక్క అని పిలిస్తే తమ్ముడయ్యేవాడు, వదిన అని పిలిచి మరిదయ్యాడు. ఇలాంటి మంచి వాళ్ళంతా మనతో ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా బావా. అతని కోసం మనమేమీ చేయలేమా? ఎందుకు చేయలేం? ఏదైనా చేయగలం. నువ్వు నిద్రపోయావు కదే. మీ ఇద్దరు నిద్రపోయారా? మాట్లాడుతూనే ఉన్నారు. అందుకే నేను నాన్నమ్మ దగ్గర పడుకుంటాను అన్నాను. పోయి పడుకోవే. దీపా నువ్వు ఆగు. రౌడీ నువ్వు పడుకో. అమ్మని కూడా పడుకోమని చెప్పు. అమ్మ కడుపులో బుజ్జి పాప ఉంది కదా, అమ్మ పడుకోకపోతే బేబీ కూడా పడుకోదు. ఇది నీకు అత్తయింది చూడు, నీకంటే పెద్దదానిలా మాట్లాడుతుంది. ఈ మధ్య అసలే బాగా నేర్చుకుంది. పడుకో దీపా. అలారం మోగినా లేవకపోతే నన్ను లేపు. నువ్వు అలారం కంటే ముందుంటావు, నాకు తెలుసు కదా. గుడ్ నైట్, ఐ లవ్ యూ. పడుకోండి. ముందు నువ్వు పడుకో. పడుకో. సూరజ్ గురించి వీలైనప్పుడు తెలుసుకోవాలి. నువ్వు ఈ మాట ఎవరితో చెప్తున్నావో తెలుసా? పెట్టేరా ఫోను. ఏమైంది? ఎవరి మీద ఎగురుతున్నావు? ఇంకెవరు? మా మేనేజర్ గాడు. వాడు నీ మనిషే కదా. తగలేసుకోవడానికి కాకపోతే నా మనిషి అని చెప్పుకోవడంలో ఉపయోగం ఏముంది? పదవి లేనోడంటే పనివాడికి కూడా లోకువే. ఏమన్నాడే? 10 నిమిషాల్లో ఆఫీస్లో ఉండాలంట. ఇది చైర్మన్ గారి ఆర్డర్ అంట. ఈరోజు మీ తాత నీకే శిక్ష విధిస్తాడోనని నేను కూడా రావాలనుకుంటున్నాను. చూసి ఎంజాయ్ చేయడానికా? వీలైతే అడ్డుపడ్డానికే. తాత జరిగింది మర్చిపోయి ఉంటాడు. ఎందుకు? రాత్రి జరిగిన గొడవకి. అయితే నిన్నెందుకు రమ్మంటాడు? తెలీదు. తెలుసుకోవాలి అంటే నువ్వు మీ తాత చెప్పిన టైంకి ఆఫీసులో ఉండాలి. కార్లేవి లేవు. అవును, నీ డ్రైవర్ కార్తిక్ గడ్ రాలేదేంటే? నిన్నటి నుంచి నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఎలాగా? కార్తిక్ గడి స్కూటీ వీడికెలా వచ్చింది? అడుగుతానుండు. మా బావ స్కూటీ నీ దగ్గరికి ఎలా వచ్చింది? 10 minutesలో నువ్వు ఆఫీస్లో ఉండాలని నీకేమైనా కాల్ వచ్చిందా? నీకెలా తెలుసు బాబు? ఆల్రెడీ 2 minutes అయిపోయింది. 8 minutes మాత్రమే ఉన్నాయి. నన్ను తీసుకురమ్మని నిన్ను పంపించాడా మా బావ? బ్యాలెన్స్ 8 minutesలో మరో 1 minute వేస్ట్ అయింది. అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? స్కూటీ ఎక్కితే ఆఫీస్లో దింపుతాను. నీ స్కూటీ నేనెక్కడ వెంట్రా? ఇది మీదే మేడం. అయితే నువ్వు డ్రైవర్వా? వెళ్ళిపోమంటారా? పోతే పోరా. ఇదే మాట చెప్పమంటారా? ఎవరిని బెదిరిస్తున్నావురా? ఏయ్ జోస్నా, ఆగవే. ఎందుకు అరుస్తున్నావు? లేకపోతే ఏం చేయమంటావు? స్కూటీ ఎక్కువ.
నేనా? ఆ వస్తారా వెళ్ళమంటారా? వెళ్ళవే, చెప్పు. వస్తాను. రండి. నువ్వు వెళ్ళు. పోని. బాయ్. బాబు మెల్లగా పోని. ఆ, కార్లో కూర్చున్నట్టు కూర్చోకు. బైక్ మీద అలర్ట్ గా ఉండాలి. తెలుసు. రోడ్డు మీద గోతులు ఉంటాయి. వీలు గోతిలో పడిందంటే నువ్వు కింద ఉంటావు. గోతుల్లోకి నూతుల్లోకి పోనివ్వకుండా తిన్నగా రోడ్డు మీద పోనివ్వు. థ్యాంక్స్. దేనికి? ఏంట్రా ఈ బైక్ నడపడం? ఎప్పుడైనా నడిపావా? ఇదే ఫస్ట్ టైమా? గోతులుంటాయి, జాగ్రత్త అన్నాను. నువ్వు విన్నావా? రే, కావాలని గోతులో నడుపుతున్నావు కదా. నువ్వు మీద పడ్డావు, నాకేమన్నా ఆనందమా? ఆనందం కాదురా, దాన్ని ఏమంటారంటే సమయానికి మాటలు కూడా రావట్లేదు. గుర్తొచ్చింది, దాన్ని పైశాచిక ఆనందం అంటారు. అంటే నువ్వు మీద పడ్డావు నీ పైశాచికం అన్నమాట. నన్ను మీద పడేలా చేసుకోవడం నీ పైశాచికం. అయితే గట్టిగా పట్టుకో. ఎవరినిరా? మీద పడకుండా సైడ్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకో. ఏయ్, గోతులో పడకుండా నడపరా. పట్టుకోమంటే నీకెందుకంత బలుపు? గోతులో పడ चांदनी रातों में तेरी यादों में खोए रहते हैं हम तेरे बिना, दिल की धड़कनों में तेरी बातों में बसा है प्यारा सा वो एहसास यहाँ। तू है साथ मेरे हर पल के लिए, तेरे बिना जिंदगी बेमान सी लगती है। तू है साथ मेरे हर पल के लिए, तेरे बिना जिंदगी बेमान सी लगती है। मैं तेरी यादों में खो जाता हूँ, तेरे बिना ये दिल बेहाल सा लगता है। तेरी हंसी की मीठी मुस्कान मेरी जिंदगी को सजा देती है। तू है साथ मेरे हर पल के लिए, तेरे बिना जिंदगी बेमान सी लगती है। तू है साथ मेरे हर पल के लिए, तेरे बिना जिंदगी बेमान सी लगती है। तेरी बातों की खुशबू, तेरी यादों की छाया, हर लम्हा यहाँ तेरे साथ ही बिताना है। तू मेरी धड़कन, तू मेरा सांस दे, तेरे बिना जिंदगी। तू है साथ मेरे हर पल के लिए, तेरे बिना जिंदगी बेमान सी लगती है। तू है साथ मेरे हर पल के लिए, तेरे बिना जिंदगी बेमान सी लगती है। तेरे बिना जिंदगी बेमान सी लगती है। పడకుండా నడపడానికి నీకెందుకు అంత బలుపు? అయితే రోడ్లు సరిచేయించు. ఈ రోడ్డేమి మా తాత వేయించలేదు, నేను సరిచేయడానికి. అయితే నోరు మూసుకుని కూర్చోవే. నువ్వు నోరు మూసుకుని నడపరా. ఛీ! చిచ్చి, ఒక డే ఇంత దారుణంగా స్టార్ట్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నాది సేమ్ ఫీలింగ్. నవగ్రహాలు నిద్రపోతున్న టైంలో పుట్టినట్టున్నావు నువ్వు. నువ్వైతే శనిగ్రహం అనుగ్రహంతోనే పుట్టుంటావు. అసలు నీలాంటిది భూమి మీద. ఏయ్, ఎవడో గొంతు పట్టుకున్నట్టు అలా ఆగిపోయావే. ఆ వర్డ్ పూర్తి చేయరా. చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా? నాతో ఏం చెప్పలేదు. ఒక తెలివైన వాడు మూర్ఖుడితో ఎప్పుడూ వాదంతో దిక్కకూడదు అన్నాడు. అంటే నేనెప్పుడు నీతో వాదనకి దెక్కూడదన్నమాట. నాది సేమ్ ఫీలింగ్. టైం అవుతుంది, వెళ్దాం పద.
ఈసారి గోతులో దించరా చెప్తా. గుచ్చావా? ఏయ్, నువ్వు పోనివయ్యా. అబ్బా, నొప్పి వస్తుంది. నాకు హాయిగా ఉంది. అసలు నీలాంటిది భూమి మీద ఎలా పుట్టిందో అర్థం కావట్లేదు. నిజమే, నాలాంటిది ఇంద్రలోకంలోనో సువర్ణలోకంలోనో పుట్టాల్సింది. పొరపాటున భూమి మీద పుట్టేశాను. కాస్త స్పీడ్ గా పోనిస్తాను, గట్టిగా పట్టుకో. కింద పడ్డావంటే ఇంద్రలోకానికి కాదు, నరకలోకానికి పోతావు. కంగ్రాట్స్ సీఈఓ గారు. దీప మళ్ళీ ఈ సంస్థలో అడుగు పెట్టడానికి వీల్లేదు. మళ్ళీ జీవితంలో దీప ముఖం నేను చూడండి. ఆఫీస్ లోనే కాదు, నా ఇంట్లో కూడా దీప అడుగు పెట్టడానికి వీల్లేదు. థ్యాంక్ యూ పెద్ద గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ దీపా. నాకొద్దు. దశరథి గారు కూడా ఉంటే బాగుండేది. ఒక ముఖ్యమైన పని మీద బెంగళూరు వెళ్ళాడమ్మా, రావడానికి టైం పడుతుంది. క్యాబిన్కి వెళ్దాం రామ్మా. రామ్మా కూర్చో. ఈ రోజు నుండి ఈ సంస్థ బాధ్యతలన్నీ నిర్వర్తించబోయేది ఇక్కడి నుంచి. ఈ క్షణమే దీపాన్ని పోటీలో నుంచి తొలగించి ఆఫీసులో నుంచి బయటకు పంపించేయండి. సరే, మనమందరం వెళ్దాం పదండి. బావా, స్వీట్ తీసుకో. అరే దీపా, ఏంటిది? పైకిలే. నన్ను ఆశీర్వదించు బావా. నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఇంత ఎమోషన్ అవసరమా?
అవసరమే బావా. ఈ చప్పట్లు, ఈ పూల బొకేలు, ఈ శుభాకాంక్షలు, ఈ పదవి, ఈ గౌరవం, ఈ మర్యాద, ఈ బ్రతుకు అంతా నువ్విచ్చిందే బావా. కష్టపడ్డావు, సాధించావు. ఏంటి బావా కష్టపడేది? ఎవరికి అవసరం లేదని అందరూ నన్ను వదిలేశారు. నువ్వే చేరదీశావు, కొత్త జీవితాన్ని ఇచ్చావు. ఒక పాత సైకిల్ మీద టిఫిన్ క్యారేజ్లు కట్టుకొని బతకడం కోసం వ్యాపారం చేసిన దీప ఈరోజు ఇంత పెద్ద సంస్థకి అధినేత అయింది. ఈ ప్రయాణంలో నన్ను నడిపించిన నీకే ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాను. నువ్వు లేకపోతే నేను లేను బావా. నువ్వెవరు? నా కోసం పుట్టిందానివి. ఈ పారిజాతం జ్యోత్స్న వీళ్ళు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారు? ఇది నీ స్థానం దీపా. నీ ఇంట్లో నువ్వు పని మనిషిగా అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ సంస్థలో నిన్ను సీఈఓగా చేసేంత వరకు జరిగే ప్రయాణం ఒక ఎత్తు అయితే, నిన్ను సీఈఓ స్థానం నుంచి మనోరాల స్థానం వరకు చేయాల్సిన ప్రయాణం మరో ఎత్తు. నేను అత్త మావయ్య పక్కన కూతురుగా నిలబెట్టిన రోజున అప్పుడు చెప్పు నాకు థ్యాంక్స్ అని. నేనేమి త్యాగాలు చేయట్లేదు, సాయం చేయట్లేదు. నా భార్య పోగొట్టుకున్న ఒకప్పటి గుర్తింపుని నా బిడ్డ పుట్టుకతో తీసుకురావాలనుకుంటున్నాను. ఈ బిడ్డ సుమిత్ర మనవరాలుగాను మనవడిగాను పుట్టాలి. నీ జీవితానికి అన్యాయం చేసిన వాళ్ళకి చెడు కాలం మొదలైంది. మనం గెలుస్తూనే ఉంటాం, వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. ఏదో ఒక రోజు నేను నీ మనవరాల్ని కాదు అని తాతతో జ్యోత్స్న చెప్పే రోజు వస్తుంది. చేసిన తప్పులు ఒప్పుకుని అందరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి పారుకొస్తుంది. సర్లే, ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా మాట్లాడాలి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది దీపా. అమ్మిచ్చిన చీరలో నువ్వు భలే అందంగా ఉన్నావు. ఆల్రెడీ ఒక దోషిని శిక్షించారు. అసలైన దోషికి ఏ శిక్ష పడుతుందో చూద్దాం, పద. మీ తాత మాట్లాడేంటి? ఇక్కడ చాలా రాజకీయాలు జరుగుతున్నాయి గ్రాని, మనం తర్వాత మాట్లాడుకుందాం. తాత, మీరు నన్ను అర్జెంటుగా ఆఫీస్కి రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నాను పారిజాతం? నువ్వు చెప్పు. అదే దీని విషయంలో ఏదో నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు రమ్మన్నాను? అర్థమైంది తాత. అదేంటో చెప్పండి. కార్తీక్, ఏంటి తాత? నేను అన్ని కాగితంలో వివరంగా రాశాను. నీ నోట్తో నువ్వే చదివి జ్యోత్స్నకు వినిపించు. ఏదో పెద్దదే రాసినట్టున్నారేంటి? నువ్వు చదువుపారు, నువ్వు చదువు. నువ్వే చదవరా, ఊరికి అలా చూస్తున్నానంతే. వాళ్ళ విషయాలంటే మనకి ఎంత ఇంట్రెస్ట్. చదువుతాను, వినండి. జ్యోత్స్న చేసిన తప్పుకి విధించబడుతున్న శిక్ష. పాయింట్ నెంబర్ 1, ప్రతిరోజు ఆఫీస్కి రావాలి.
వచ్చి నేనేం చేస్తాను బావా? మీకు పోస్ట్ ఇచ్చారు కదా, ఏంట్రా అది? డిఏ. అమ్మో, డిఏ అంటే చాలా పెద్ద పోస్టు. అవునవును, చాలా పెద్ద పోస్ట్. దాని చదువుకి ఆ మాత్రం పదవి ఉండాలిరా. నువ్వు ఆగు గ్రాని. అసలు డిఏ అంటే ఏంటో తెలుసా? సీఈఓ కంటే పెద్దదే కదే. నువ్వనుకుంది తప్పు. అవునా? మరి డిఏ అంటే? అదేగా అడుగుతుంది. చెప్పు బావా, డిఏ అంటే ఏంటి? డిఏ అంటే దీప అసిస్టెంట్. దీప అసిస్టెంటా? అవును,